ఒబెసిటీ, ఊబకాయం. అంటే ఈ లావు ఉండటం అనేది బిఎంఐ మోర్ దెన్ 30 ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ. సో ఈ లావు ఉండటాన్ని చాలామంది వదిలేస్తారు. అది లాంగ్ టర్మ్లో సమస్య క్రియేట్ చేస్తుంది. ఈరోజు జరిగేది ఏం లేదు. సో లావు ఉండటము కంపారిటివ్గా నేను చూసింది ఏంటంటే ఈ జనరేషన్లో కంపారిటివ్గా తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే చాలామందిలో మంచిగా కనిపించాలనే ఒక తపన ఉంటుంది. సో దానివల్ల కూడా వాళ్ళు అట్లీస్ట్ హెల్త్కి కాకపోయినా లుక్స్ కోసమైనా చేసేవాళ్ళు ఉంటారు, ఈ ఎక్సర్సైజ్ కానీ అవి. సో ఆ విధంగా ఒబెసిటీలో కొంచెం తక్కువ జనాల్ని చూడటం జరుగుతుంది అప్పుడు మీద. అండ్ ఒబెసిటీతో పాటు ఇంకొకటి ఉంది, ఊబకాయం లేకపోయినా కూడా సన్నగా ఉన్నా కూడా ఫిజికల్ ఇన్యాక్టివిటీ, కదలిక లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో ఇది కూడా ఒక ఆందోళనకర విషయం. అంటే కొంతమంది లేజీగా ఉండి లెథార్జిక్ ఉండి పెద్దగా కదలికలు లేకపోవటం, రోజంతట్లో స్టెప్పులు కౌంట్ చేస్తే చాలామంది ఇప్పుడు లెక్కలు వేసుకుంటుంటున్నారు 10,000, 5,000, 6,000 అనేది స్కోర్ పెట్టినట్టు. అలా అవసరం లేదు, కానీ చేస్తే మంచిదే. మోటివేషన్ అంటే కొంతమందికి మోటివేటెడ్ లేని వాళ్ళకి అది అవసరం. సో ఇలా కొంతమంది నేను చూశాను 500 స్టెప్పులు కూడా రోజుకి కావు, అలా కూర్చొని ఉంటారు. సో ఇలా ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది కూడా ఒక ఆందోళనకరమైన విషయం.